ఫ్రెండ్స్, ఇంకొక కొత్త వ్లాగ్ అయితే నేను ముందుకు వచ్చేసాను. ఈ వ్లాగ్లో ఏంటంటే మేము రూమ్లో అయితే కర్రీ అయితే కుక్ చేయబోతున్నాం. బయట తిని చాలా బోర్ కొట్టింది. ఇప్పుడు సూపర్ మార్కెట్కి అయితే వచ్చాను. ఇక్కడైతే కొన్ని వెజిటేబుల్స్ అవి కొంటాము. చూడండి, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మార్కెట్కి అయితే వచ్చాను. వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనకి కూరగాయలు అయితే కావాలి. అందులోనే మనకి ఇంపార్టెంట్ అయింది అయితే టమాటో అయితే తీసుకున్నాను. మిర్చి కూడా కావాల్సినంత. ఎగ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. చూసారా, 3 ఎగ్గులు ఏమో 2 ధరం అంట. అంటే 3 గుడ్లు ఆల్మోస్ట్ 25 రూపాయలు. చాలా ఎక్కువ. మేమైతే క్రేట్ అయితే తీసుకున్నాము. ఇవైతే తీసుకున్నాము ఎగ్స్. నెక్స్ట్ ఇది పచ్చిమిరపకాయలు, ఇవి టమాటో, రైస్ కూడా సోనా మసూరి ఇండియాది. ఇంకా ఇక్కడైతే స్వీట్స్ అయితే ఉన్నాయి. జామ్ర కేక్, ఈ బిస్కెట్స్, ఏమో లడ్డు, ఇది కేక్. సూపర్ మార్కెట్లో అయితే కావాల్సినవి తీసుకున్నాము. ఇప్పుడైతే కిచెన్కి వెళ్ళిపోదాము. ఇంకా అక్కడికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను. టమాటాలు ఇంకా మిరపకాయలు అయితే క్లీన్ చేసాము. ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నాము. కటింగ్ అయితే స్టార్ట్ చేశాడు భగత్. మామూలు కట్ చేయడు, దుమ్ము దులిపేస్తాడు. చూసా కటింగ్ స్టైల్ చూసారా, మామూలుగా ఉండదు. ఇప్పుడైతే టొమాటోలు కటింగ్ అయితే అవుతున్నాయి. రెస్టారెంట్ స్టైల్లో అయితే కట్ చేస్తాడు, మామూలుగా ఉండదు. ఇటువైపు ఏమో భగత్ బాయ్ కటింగ్, ఇంక ఇటువైపు అయితే మ్యాచ్. రెండు ఒకసారి కవర్ అయిపోతున్నాయి. టమాటో కటింగ్ అయితే అయిపోయింది. టమాటాలు పచ్చిమిరపకాయలు అయితే కటింగ్ అయ్యాయి. ఆన్ చేసాము, హీట్ ఎక్కుతుంది, మంచి హీట్లో ఉంది. ఆయిల్ అయితే వేస్తున్నాము. హీట్ అవుతుంది బాగా. ఆవాలు, మిరపకాయలు, స్మెల్ అయితే అదిరింది. వండక ముందే స్మెల్ అయితే అదిరిపోయింది. వా, పసుపు, సాల్ట్ తగినంత, తెలంగాణ కారం ఇది, మామూలుగా ఉండదు కారం, మండిపోతుంటుంది. భగత్ బాయ్ అయితే కాదు ఇంకా వెయ్యాలని వేసేస్తున్నాడు. మంటే మామూలుగా ఉండదు. ఇంకా గరం మసాలా, ఈస్టర్న్ గరం మసాలా మామూలుగా ఉండదు. భగత్ బాయ్ అయితే వేసేస్తున్నాడు. స్మెల్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు కొరియాండర్ పౌడర్,
మంచి స్మెల్ అయితే వస్తుంది. బా సూపర్. భగత్ భాయ్ అయితే మంచి స్మైల్ ఇస్తూ చేస్తున్నాడు. లాస్ట్కి వచ్చింది, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడెప్పుడు తినేద్దామని ఉంది. భగత్ భాయ్ అయితే స్టవ్ ఆపట్లేదు ఇంకా. కర్రీ అయితే చూడండి ఎలాగుందో, అయిపోయింది. భగత్ భాయ్ అయితే దించేస్తున్నాడు.